ఓటెన్ టీవీకి స్వాగతం. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రాష్ట్ర విభజన అనంతరం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. ఈ విద్యా సంవత్సరం ఏకంగా ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని అభ్యాసక సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందికి జీతాలు కూడా నిలిచిపోయాయి. అనేక ఇబ్బందులు కష్టాలు పడ్డాక ఇటీవల వారి జీతాలు చాలా వరకు అందాయి. ఇంకా కొంతమందికి కొన్ని నెలల జీతాలు రావాల్సి ఉంది. జీతాలు తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకొని ఇంకా కోర్సు పూర్తి చేయని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు ఉన్నప్పటికీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సిబ్బంది పట్ల తెలంగాణలోని యూనివర్సిటీ అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నప్పటికీ 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని అభ్యాసక సహాయ కేంద్రాల్లో 12,000 మంది విద్యార్థులు చేరారు. పేదల బడుగు వర్గాల విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రంలో తక్షణం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను వివరాలు తెలుపుతూ మొత్తం గ్రాస్ ఎన్రోల్మెంట్లో 12% దూర విద్యార్థులున్నారు. మొత్తం విద్యార్థుల్లో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల్ని అక్కువ చేర్చుకుంటున్న విశ్వవిద్యాలయం. మొత్తం విద్యార్థుల్లో 48% మహిళలున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కోసం మన రాష్ట్రం ప్రతి సంవత్సరం సుమారు 4 కోట్లు కేటాయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల నుంచి వసూలయ్యే ఫీజుల మొత్తం 21 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ తీసుకుంటుంది. ప్రభుత్వం స్వల్పంగా నిధులు కేటాయించిన విశ్వవిద్యాలయాన్ని నిర్వహించవచ్చు. జనవరిలో అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం అడ్మిషన్ అయిపోతే విద్యార్థులు ఎంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మేము గత 20 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాము. మాకు అడ్మిషన్ ఏపీలో ఇవ్వకపోతే కుటుంబంతో సహా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే గవర్నమెంట్ స్పందించి 2024-25 జనవరి అడ్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ దీక్షా కార్యక్రమంలో ఏపీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పాల్గొంటున్నారు. మా డిమాండ్ ఏమంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ముఖ్య డిమాండు. ఎందుకంటే ఏపీలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, పాతోళ్ళు కొత్తలు కలిసి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఉంటున్నాయా లేదా అనే ఆలోచనలో విద్యార్థులు చాలా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కడిమెట్ల ఈరన్న, ఆదోని బ్రాంచ్. నా పేరు కే జ్యోతి.